ఎంతోమంది రంగరాజన్ అనేటువంటి వ్యక్తి, ఒక హిందుత్వాన్ని మోసేటువంటి రంగరాజన్, శ్రీ బాలయ్య టెంపుల్ అధినేత రంగరాజన్ మీద దాడి జరిగితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది స్పందించి వెంటనే ఆయనను న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కుల సంఘాలు డిమాండ్ చేసినాయి, మత సంఘాలు డిమాండ్ చేసినాయి, ఇవాళ రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేసినారు, వివిధ రకాలుగా పోయి సంఘీభావం తెలిపినాయి. ఒక హిందుత్వం గురించి ఒక వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి కడప జిల్లా నుంచి వచ్చి ఆయనను ఇబ్బందులు పెడితే అప్పటిదప్పుడు స్పందించినటువంటి ఈ ప్రతిపక్షాల అధికార పార్టీలు ఒక పాస్టర్ను చంపేస్తే ఆ పాస్టర్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ పాస్టర్ విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఆ కుటుంబం ఇప్పటికే శోక సముద్రంలో మునిగి, ఆ కుటుంబం ఇప్పటికే అర్థం కాని పరిస్థితిలో, ఆ కుటుంబం ఇప్పటికే ఒక ఇంటి పెద్దను కోల్పోయి, ఒక క్రైస్తవ సమాజం అంతా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఒక క్రైస్తవ సమాజం అంతా ఇవాళ ఇబ్బందులు పడుతుంటే, క్రైస్తవ సమాజం అంతా ఇవాళ ఆలోచింపజేస్తుంటాయి, క్రైస్తవ సమాజం అంతా ఎక్కడ గొడవలకు, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు, ఎక్కడ పొలిటికల్తో ఎవరితో సంబంధం లేకుండా క్రైస్తవత్వమే వాళ్ళ జీవితంలో, బైబిలే వాళ్ళ దైవత్వంగా, జీససే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా ఆయన అడుగుజాడలు నడిచేటువంటి పాస్టర్ అత్యంత కిరాతకంగా చంపబడ్డారని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఏడుస్తుంది. ఇలా వేలాది మంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే నిజంగా చాలా వరకు ఏడుపు వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ వాళ్ళందరూ కూడా లైవ్ని చూస్తున్నారు. చాలామంది ఈ లైవ్ని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లైవ్తో పాటు ప్రతిదీ కూడా అన్ని టీవీ ఛానల్ చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. మనం టీవీ డిబేట్లలో చూస్తున్నాం ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు, ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు. కనీసం మనుషులంటే మానవత్వంతోనైనా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కదా. మనుషులు మనం 100 సంవత్సరాలు భూమి మీద బతకడం కోసం వచ్చామా? 200 సంవత్సరాలు భూమి మీద బతకడం కోసం వచ్చామా? ఈ జీవితంలో నిజంగా డబ్బే మన శాస్త్రమా? మతమే మన శాస్త్రమా? కులమే మనకు శాస్త్రమా? ఏం చేస్తున్నాం మనం? ఒక వ్యక్తిని నిజంగా ఇంత భయంకరంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా హిందువులే చంపకపోతే, ముస్లింలే చంపకపోతే, బుద్ధిస్టులే చంపకపోతే, ఏ మతం చంపకపోతే, ఏ కులం చంపకపోతే ఆయనకైనా చనిపోయిందని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? వయసుకు పోయింది చూపెడుతున్నారు, అన్ని రకాలు చూపెడుతున్నారు. ఎంత బాధ అంటే అంత బాధాకరం. నిజంగా ముమ్మాటికి హత్యానని ఒక పక్కన ప్రపంచమంతా కూడై కూస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇలా ప్రవీణ్ గారిది హత్యానని ఒకడంటాడు. ప్రవీణ్ గారిది నిజంగా ఆయనకైనా ఇది యాక్సిడెంటే చనిపోయిన ఇంకోళ్ళు అంటారు. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నంటే అన్ని రకాలు మాట్లాడు. దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, ప్రవీణ్ గారిది ముమ్మాటికి హత్య అని చెప్తుంది ఓన్లీ జైభీం టీవీ మాత్రమే. ముమ్మాటికి ప్రవీణ్ గారిని చంపేసిలని చెప్తుంది కూడా ముమ్మాటికి జైభీం టీవీ. నేను చెప్తున్నాను కదా, ఈ లైవ్ నుంచి చెప్తున్నాను. ఎంతోమంది మేధావులారా, ఎంతోమంది ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజమా, హిందుత్వ సమాజమా, ఇవాళ ఉన్నటువంటి ఏ కుల మత భేదాలు లేకుండా సత్యాన్ని సత్యాలా చెప్పేదే జైభీం టీవీ, జైభీం దినపత్రిక. జైభీం దినపత్రికలో ప్రధాన వార్తలు కూడా రాస్తున్నాను.